మండే సూర్యుడు, నేను చెమట బిందువుని, కండల కొండల్లో ఉదయించే లోక బంధువుని, గుండెలతో నాకు దోస్తి, నేనుండేది బాధల బస్తీ. సింధువంత చరిత్ర నా పిడికిట్లో ఉన్నా చెప్పకుండా మనిషిని చెక్కిన శిల్పిని. వెళ్ళిన పక్షుల గుంపులు వెనక్కి రాలేదని ఆక్రోశిస్తున్న అడవుల్లో చిక్కటి నక్షత్రాలు కలుపుకుని చీకట్లు ఆస్వాదిస్తున్నా. స్మృతులతో అల్లిన పైట చెరుగు పట్టుకుని నా దేశం పాదాలు పెనవేసుకుంటున్నా. చెట్లకు వ్రేలాడిన శిరసులు పూస్తున్నాయి, కొమ్మల్లో పూలై గోలీ దూరిన గుండెలు కదులుతున్నాయి. గుడిలో గంటలై ఎందరు ఎన్ని రాత్రుల రక్తం పిండి ఇచ్చారో ఈ దినం కోసం మన పంచల మంచు బిందువులై వ్రేలాడుతున్నారు. ఇదిగో నాది ఇనప పిడికిలి, కాలపు కఠిన శిలల్లోంచి కాంతి జ్వాల త్రవ్వి తీస్తా. ఎదిరించే శతాబ్దాల నిదురకు నిప్పంటిస్తా. సముద్రాల విరహంతో పరుగులెత్తే నదుల్ని ఆగండని కేకవేస్తా. ఆ రంగులేని బంజర్లకు ఆకుపచ్చ పులమమంట. దేశం నుంచి పారిపోయిన నవ్వుని తిరిగి రమ్మని ఆహ్వానిస్తా. పువ్వు కోసం వెతుక్కుంటున్న సీతాకోక చిలక్కి ఒక పూల తోట ఇస్తా. పిల్లల్ని రాత్రి ముక్కలు వెన్నెట్లో ముంచుకుని కొరుక్కుంటూ తినమంట. సూర్యుడు ఈ శుభదినాన్ని మోసం చెయ్యనివ్వను. ఈ దేశపు ప్రాచీన రేఖ మీద సూర్యుడు ఉదయించకపోతే మండే నా గుండె చీల్చి దాని మీద పెడతా. ఎర్రటి నా కండలతో ఎండలు కాయిస్తా. సూర్యుడు ఈ శుభదినాన్ని మోసం చెయ్యనివ్వను. ఈ దేశపు ప్రాచీరేఖ మీద సూర్యుడు ఉదయించకపోతే మండే నా గుండె చీల్చి దాని మీద పెడతా. ఎర్రటి నా కండలతో ఎండలు కాయిస్తా. మండే సూర్యుడు. గుంటూరు శేషేంద్ర శర్మ కవిత్వం విన్నారు కదా. ఈ కవిత మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వనజ తాతనేని యూట్యూబ్ ఛానల్ను సందర్శించండి. రండి, అనేక కథలు, విభిన్న కవిత్వాలు అక్కడ మీకోసం ఎదురు చూస్తున్నాయి. తప్పకుండా వస్తారు కదూ. నమస్తే.